నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జెనిబెన్ ఠాకూర్ ఈ పేరు ఇండి కూటమిలో మారుమోగుతోంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏకైక ఎంపీ స్థానం జెనిబెన్ ఠాకూరే గెలిచారు. గత 2 లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటును గెలుచుకోగలిగింది. ఈసారి గెలిచిన వ్యక్తి పేరు జెనిబెన్ ఠాకూర్. ఎన్నికల్లో గెలిచేందుకు జెనిబెన్ ఠాకూర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనయ్యారు. సొంతంగా ఖర్చు పెట్టడానికి తన వద్ద డబ్బు లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. దాంతో ప్రతి ఊరు నుంచి క్రౌడ్ ఫండింగ్ చేసుకుని వాటినే జాగ్రత్తగా ప్రచారానికి ప్లాన్ చేసుకున్నారు జెనిబెన్. బీజేపీ ఎత్తుగడలన్నీ చిత్తు చేశారు. బీజేపీకి బలమైన అడ్డా వంటి బనస్కాంత సీటు నుంచి గెలుపొందారు. బనస్కాంత నియోజకవర్గం రాజస్థాన్ బోర్డర్ లో ఉండే నియోజకవర్గం. ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ ఫార్మింగ్ కు ఈ ప్రాంతం చాలా ఫేమస్. 2014లో హరిభాయ్ చౌదరి ఇక్కడ నుంచి 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవగా 2019లో బీజేపీకే చెందిన పర్బాత్ భాయ్ సభాభాయ్ పటేల్ ఏకంగా 3.68 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. వీరిద్దరు బీజేపీ నేతలే కావడం విశేషం. బీజేపీకి కంచుకోట వంటి ఆ సీటులో ఈసారి కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది. బలమైన బీజేపీ సీటులో జెనిబెన్ ఈసారి 30,000 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసలు గెలవడమే పెద్ద విశేషం కదా. రాష్ట్రంలో ఈమె కాకుండా మరో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి నిలబడింది. అది గాంధీనగర్ లో. అక్కడ అమిత్ షా 7 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. జెనిబెన్ గెలిచింది కూడా ఓ మహిళ ప్రత్యర్థి మీదే. ఆమె పేరు రేఖా చౌదరి. ఆమెకు శంకర్ భాయ్ చౌదరి అనే లీడర్ బలమైన అండదండలు ఉన్నాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే శంకర్ భాయ్ ను ఇదే జెనిబెన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. ఇప్పుడు జైంట్ కిల్లర్ అని పిలుస్తున్నారామె. కానీ తాను గత 28 ఏళ్లుగా పార్టీకి వర్క్ చేస్తున్నానని గుర్తు చేశారు. తన తండ్రి కూడా పంచాయతీ ఎన్నికల్లో నిలబడేవారని, తాను కూడా పొలిటికల్ కెరియర్ పంచాయతీ ఎన్నికల నుంచే మొదలు పెట్టానని ఆమె గుర్తు చేశారు. నిజానికి ఇది ప్రజాక్షేత్రంలో నా 9వ ఎన్నికని కూడా గుర్తు చేశారు. బనస్కాంత నియోజకవర్గంలోని అబాసన అనే చిన్న ఊరులో జెనిబెన్ పుట్టారు. ఆమె తండ్రి రైతు. తాను రాజకీయాల్లోకి సోషల్ వర్క్ లో కొనసాగడానికి తన తండ్రే స్ఫూర్తని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లి చేసిన కృషిని ఓసారి గుర్తు చేసుకున్నారు. చదువు లేని తన తల్లి తన 5 పిల్లల కోసం ఎంతో కష్టపడిందని జెనిబెన్ గుర్తు చేసుకున్నారు. తామంతా బాగా చదువుకోవాలని, తల్లి విపరీతంగా కష్టపడేదని, వేరే వాళ్ళ పొలాల్లో కూలి పనులు చేయడానికి కూడా వెళ్లేదని జెనిబెన్ గుర్తు చేసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డబ్బులు అందే సౌకర్యం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక ఈసారి క్రౌడ్ ఫండింగ్ మీదే ఆధారపడ్డారు జెనిబెన్. అంటే ఏ ఊరి ఎన్నికల ఖర్చు ఆ ఊరే భరించేలా ఓ ప్లాన్ ప్రకారం ముందుకు కదిలారు. ఏజెంట్ల కోసమే ఎక్కువగా ఖర్చు చేసినట్లు జెనిబెన్ తెలిపారు. 2,000 బూతులకు 5,000 చొప్పున ఖర్చయినట్లు ఆమె తెలిపారు. 10 రూపాయల నుంచి 25,000 వరకు విరాళాలు వచ్చాయని కూడా ఆమె గుర్తు చేశారు. గత 28 ఏళ్లుగా ఈ ప్రాంతంలో తిరుగుతున్నాను కాబట్టి ఇక్కడ అందరికీ తాను తెలుసునని జెనిబెన్ తెలిపారు. తానెప్పుడు జనంలోనే ఉంటానని, అందుకే నా ఎన్నికల ఖర్చును స్వచ్ఛందంగా జనమే భరించాలని సంతోషం వ్యక్తం చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పార్టీలోనే కొందరు నన్ను వ్యతిరేకించారని, కానీ మాధవ్ సింగ్ సోలంకి తనకు బలంగా మద్దతునిచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఓడిపోయినా పర్లేదు, అనుభవం వస్తుంది, ఓ పాఠం నేర్చుకుంటామని ఆయన ఇచ్చిన భరోసా తనను ముందుకు నడిచేలా చేసిందని జెనిబెన్ తెలిపారు. అనవసరమైన విషయాలపై టైం వేస్ట్ చేసుకోకుండా మన టార్గెట్ మీదే కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేస్తే ఎప్పుడో ఒకప్పుడు మంచి రిజల్ట్ వస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నానని, అదే ఇప్పుడు నిజమైందని ఆమె తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి బీజేపీ ఎప్పటికప్పుడు పథకాలు రచిస్తూ ఉంటుందని జెనిబెన్ తెలిపారు. కాంగ్రెస్ లో కాస్త ఆస్తులుండి ఖర్చు పెట్టడానికి సిద్ధపడే వాళ్లను బీజేపీ విడిచిపెట్టదని, అటువంటి వారిని ముందుకు రానివ్వదని జెనిబెన్ వివరించారు. తన వద్ద నిధులు లేకపోయినా ప్రజలే స్వచ్ఛందంగా నిధులిచ్చి మరీ గెలిపించారని, అదే తమకు అంతులేని ఆనందాన్ని అందించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.